అత్తిపచ్చయ్య సూత్రం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మనల్ని వెంటాడే ఒత్తిడిగాని వదిలించుకోలేని చెడు అలవాట్లుగాని అసలివి ఎందుకంత బలంగా ఉంటాయో ఎప్పుడైనా అనిపించిందా? చూడండి, అత్తిపచ్చయ్య అనే ఒక బౌద్ధ బోధన ఉంది. దాని ప్రకారమేంటంటే, ఈ ప్రపంచంలో ఏదీ కూడా దానంతటది నిలబడలేదు. ప్రతీదీ ఆ క్షణంలో ఉన్న వేరే వాటి ప్రస్తుత ఉనికి మీద ఆధారపడి ఉంటుంది. సరే, మొదటి అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఏదీ శాశ్వతం కాదు, ప్రతీదీ దేనికో ఒకదానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. దీపం వెలగాలంటే నూనె, ఒత్తి, మంట ఈ మూడూ ఆ క్షణంలో అక్కడే ఉండాలి. అంతేకదా? నిన్న ఉన్న నూనె ఈరోజు దీపాన్ని వెలిగించదు. ఆ ప్రస్తుత ఉనికి వల్లే వచ్చే సపోర్ట్నే అత్తిపచ్చయ్య అంటారు. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీనిలో చాలా లోతైన అర్థముంది. ఇక రెండోది, ఇది కేవలం థీరీ కాదు, మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదొక పవర్ఫుల్ టూల్. మనం ఎక్కువగా ఎందుకు ఆందోళన పడతాం చెప్పండి? గడిచిపోయిన పాత అవమానం గురించో లేదా రాబోయే కష్టం గురించో. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఆ అవమానానిగ్గాని ఆ కష్టానిగ్గాని ప్రస్తుతం ఉనికి ఉందా? లేదు. ఈ క్షణంలో అవి లేవని మనం గుర్తించినప్పుడు మనమీద ఉన్న అనవసరమైన భారం చాలా వరకు తగ్గిపోతుంది. ఇక చివరిగా దీని మన డైలీ లైఫ్లో ఎలా వాడొచ్చో చూద్దాం. మీరు మీ వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కేవలం మీ శరీరం మాత్రమే కాదు, మీ మనసు కూడా అక్కడే ఉండాలి. మీ పూర్తి ఉనికి, అదే మీరు వాళ్లకివ్వగల అతిపెద్ద గిఫ్ట్. అలాగే మీకో చెడు అలవాటుందనుకోండి, దానికి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ గానీ వాతావరణం గానీ ప్రస్తుతం ఉన్నంతవరకే అది బలంగా ఉంటుంది. ఆ సపోర్ట్ని తీసేస్తే సింపుల్, అలవాటు కూడా బలహీనపడిపోతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, మన సుఖదుఖాలు పర్మనెంట్ కాదు, అవి కేవలం ప్రస్తుతమున్న కారణాలపై ఆధారపడి ఉంటాయి. ఆ కారణాలను మనం మార్చగలిగితే మన జీవితాన్నే మార్చుకోవచ్చు.